దుర్గా నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు మహాచండీ అవతారంలో దుర్గాంబ దర్శనమిచ్చారు. దర్శనంకై ప్రజలు భారీ ఎత్తున హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించి తల్లి ఆశీస్సులు పొందారు. 2 తెలుగు రాష్ట్రాల నుండి ప్రజలు అమ్మవారి దర్శనానికై పోటెత్తారు. కొండపైకి ప్రైవేట్ వాహనాలను రాకపోకలను నిషేధించారు. దారి పొడుగునా భక్తులకు మంచినీటి సదుపాయం మరియు అల్పాహారం అలాగే మందులు సదుపాయం ప్రభుత్వం కల్పించింది. అలాగే అన్నదాన సత్రంలో భారీ భోజనాలు కల్పిస్తున్నారు. కృష్ణా నది ఒడ్డున వినాయకుడి గుడి నుండి భారీ కేడులు ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో కొండపైకి భక్తులను పంపిస్తున్నారు. విఐపి దర్శనానికి 500, 300, 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఉచిత దర్శనంకు భారీగా భక్తులు ఉన్నారు. ఉచిత దర్శనంకు 2 గంటల టైం పడుతుంది. మా అవుట్పుట్ ఎడిటర్ రాజగోపాల్, విజయవాడ ఇంద్రకీలాద్రి నుండి. మనమైతే శరన్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అయితే మనం ఉన్నాము. మనకు ప్రస్తుతం ఇక్కడైతే భక్తులు దర్శనాలుగా వచ్చి మనకు అందుబాటులో ఉన్నారు. అసలు దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడి నుండి వచ్చారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చి? మేము విజయవాడ వాళ్ళేనండి, కాకపోతే తిరుపతిలో సెటిల్ అయ్యాము. నేను లెక్చరర్ని. బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తాం అమ్మవారి దగ్గరికి. 9 రోజులు దర్శనంకి వస్తాం. అమ్మ చల్లంతల్లి చల్లగా చూస్తుంది, అనుకున్నంత చక్కగా చేస్తుంది. నమ్మిన వాళ్ళకి నమ్మినంత అమ్మ కొండంత. మీరు ఎప్పుడు వచ్చారు సార్? ఇప్పుడు నేను రిపోర్టర్ అందిస్తున్నారు. అంటే ఒక 7:30కి వచ్చి ఉంటాం. ఎన్ని గంటలు పడుతుంది? 1 అవర్, 1.5 అవర్ దర్శనం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి. ఎక్కడెక్కడ మంచినీళ్ళు ఇవ్వడం అన్నీ బాగున్నాయి. ఆమె దీక్ష చేసుకుంటూ దర్శనానికి అయితే వచ్చింది దుర్గమ్మ దేవాలయానికి. ఎక్కడి నుండి వచ్చారు, ఆమె దర్శనానికి ఎన్ని గంటల టైం పట్టింది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము కొవ్వూరు నుంచి వచ్చామండి. దర్శనం అయితే బాగా సులువుగా అయింది, కానీ ఇంత ముందు కంటే అప్పుడు చాలా బాగుందండి. అన్ని చంద్రబాబు నాయుడు బాగా చేశారండి అన్ని. అమ్మ మీరు చెప్పండి. దర్శనం అది బాగా జరిగిందండి. కొవ్వూరు నుంచి వచ్చాము మేము. చాలా టైం పట్టిందమ్మ దర్శనానికి? మాకు గంటలో అయిపోయింది బావని దర్శనం. మీరు ఎన్ని రోజులు దీక్ష చేస్తున్నారు? 9 రోజులు దీక్ష. ఈ రోజు ఇరుముడి లేదు, మమ్మల్ని దర్శనం చేసుకుంటా మళ్ళీ ఇరుముడి పట్టుకొని వస్తారు. ఆ తల్లి దయ స్వామి. అమ్మ చెప్తారు. హాఫ్-అన్-అవర్లో అయిపోయింది. ఎయిర్పోర్ట్లు ఎలా ఉంది? బాగున్నాయి. ఇప్పుడు ఇలా అనుకోలేదు, ఈసారి మాత్రం బాగుంది. ఎక్కడి నుంచి మేమని? కొవ్వూరు. ఎప్పుడు వచ్చారు? 7:30 టైం. ఏమైనా చెప్తారా ప్రజలకి ఎయిర్పోర్ట్ల కోసం? దర్శనం బాగా జరిగింది. దర్శనం బాగుంది. అన్ని ఏర్పాట్లు అన్నీ బాగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు మనకి ఇబ్బంది అనేది ఏం కలగదు. అంతా కూడా చెప్పండి. చాలా బాగుందండి. ఏర్పాట్లు అయితేనేమి దర్శనం రావడానికి భక్తులకి ఇబ్బంది లేకుండా చాలా మేము ఫ్రీగా రాగలిగాము. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. అమ్మ దర్శనం చక్కగా జరిగింది. రోజులాట గట్ట ఏమీ లేదు. చాలా బాగుంది. అమ్మ మీరు ఎన్నోసారి ఇది మాలదారులు? మూడోసారి అప్పుడు కానీ ఇప్పుడు బాగుంది. చాలా బాగుంది. ఫ్రీగా జరిగింది. అందరూ కూడా స్టాఫ్ అందరూ బాగా చూసుకుంటున్నారు. వెళ్ళే వాళ్ళు దర్శనాలు కూడా బాగా చేపిస్తున్నారు. వాటర్ బాటిల్ అయితేనే ఇదో ప్యాకెట్ ఇచ్చి కార్ల పిల్లలకి బాటిల్ ఇస్తున్నారు. చాలా నచ్చింది. బాగుంది. చాలా బాగుంది. అమ్మ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఎలా ఉంది దర్శనం? అమ్మవారి అలంకారం చాలా బాగుందండి. మహాచండి ఈరోజు మహాచండి అలంకారం మేము ఈరోజు చూడాలని ప్రత్యేకించి అమ్మవారి అలంకారం కోసం వచ్చామండి. చాలా బాగా దర్శనం ఇచ్చారు. సౌకర్యాలన్నీ బాగున్నాయి. ప్రశాంతంగా మేము బయలుదేరాం. ఓం శ్రీ మాత్రే నమః. తెలంగాణ అండి. దర్శనం అమ్మవారి మంచి జరిగింది. 71 సంవత్సరాల తర్వాత చండీ అమ్మవారి అవతారం అని అన్నారు. మాకు అమ్మవారిని చూస్తే చాలా ఒంట్లో దర్శనం బాగా జరిగిందండి. సదుపాయాలు కూడా మంచిగా ఉన్నాయండి. భక్తులైతే ఎంత దర్శనాలకి ఎంత భారీగా జనాలు అయితే వస్తున్నారో మనం చూస్తాం. పొద్దున్న నుంచి ఇలానే క్రౌడ్ ఉంది, కానీ 1 అవర్లో దర్శనాలు అయితే అయిపోతున్నాయి. ఇంకొక భక్తులు అయితే దర్శనాలకు వచ్చి ఇప్పుడే దర్శనం చేసుకుంటూ బయటకు వెళ్తున్నారు. దర్శనాలు ఎలా జరిగాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, దర్శనం ఎలా జరిగింది? చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది. 1 అవర్లో కూడా అయిపోయింది. ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. తెలంగాణ. ఈరోజు మహాచండీ అవతారంలో అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఎలా ఉంది? చాలా మంచిగా అనిపించింది. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ నుంచి అందరం కలిసి వచ్చినాం. కొంచెం ఏంటంటే గవర్నమెంట్ ఇంకా కొంచెం మంచిగా ప్రొవైడ్ చేస్తే బాగా అనిపిస్తుంది. లైన్ అంటే జర కన్వీ అయిపోయింది అట్లా. శరన్న నవరాత్రుల్లో భాగంగా మనమైతే ఇంద్రకీలాద్రి కొండపైన అయితే ఉన్నాము. అమ్మవారికి దర్శించుకోవడానికి చాలామంది భక్తులు అయితే వచ్చారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే
ఈ ఏడాది ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించింది. మంచినీటి సదుపాయం అయితేనేమి, భోజనాలు అయితేనేమి, దర్శనాలకు కూడా అన్ని సదుపాయాలు కల్పించిందని భక్తులైతే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్తో భక్తులైతే ఉన్నారు. ప్రతి సంవత్సరం కన్నా ఈ ఏడాది చాలా బాగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, దర్శనాలు వేగంగా అవుతున్నాయని చెప్పారు. కెమెరామెన్ కోదండతో రాజగోపాల్, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుండి.